నేను నిన్ను ప్రేమించట్లేదు, ప్రేమించలేను కూడా. నిన్ను విక్రమ్ ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు. మనం కావాలనుకున్న వాళ్ళు ఉన్నప్పుడే జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. నీ జీవితంలో అద్భుతం విక్రమే. తనంత పిచ్చోడు కాకపోతే పెద్దలకు గుర్తొచ్చిన సంబంధమైన నీకోసం స్టాండ్ తీసుకున్నాడు. నీ ఆనందం కోసం తనంత నలిగిపోతున్నాడు తెలుసా. అంత మంచోడు నీకెక్కడ దొరకడు వరలక్ష్మి, దొరకడు. ఆయన విక్రమ్ ఎందుకు నచ్చట్లేదు నాకు అర్థం కావట్లేదు. అంటే నా ఇష్టానికి విలువ లేదా? నాకే వాల్యూ లేదు, మళ్ళీ నీ ఇష్టానికి వాల్యూవా? నువ్వు ఆగే. నీ ఇష్టం నువ్వు ఎప్పుడు చెప్పాలి? ఎంగేజ్మెంట్ అవ్వకముందు చెప్పాలి. 2 కుటుంబాలు ఒకటే కుటుంబం అవ్వకముందు చెప్పాలి. అయినా నువ్వు విక్రమ్ని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. సార్ నాకు పెళ్లి ఇష్టం లేదు సార్. విక్రమ్, నేను అర్థం చేసుకోగలను నువ్వు వరలక్ష్మి గురించి ఆలోచిస్తున్నావని. కానీ ఒక్కడు మాత్రం చెప్పగలను, వరలక్ష్మి నేను తప్పకుండా అర్థం చేసుకుంటుంది. నువ్వు కొంచెం వెయిట్ చేయాలి, తప్పదు. అయినా నాకు వద్దు సార్. ఏ విక్రమ్? వద్దు సార్. ఏ విక్రమ్? ఎందుకంటే నాకు వరలక్ష్మి అంటే ఇష్టం లేదు. చూసావు వరలక్ష్మి, నీ మీద కొండంత ప్రేమ ఉంది కాబట్టే నువ్వంటే ఇష్టం లేదని చెప్పేస్తున్నాడు. ఇలాంటి బాధ పెట్టి నువ్వేం సాధిస్తావు వరలక్ష్మి, నువ్వేం సాధిస్తావు? నేను అర్థం చేసుకోగలను విక్రమ్, నువ్వెంత నలిగిపోతే ఆ మాట అంటావు. నాకు నిజంగా నీ పెళ్లి ఇష్టం లేదు సార్. నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళు ఈ పెళ్లి చేసుకోమని నన్ను బలవంత పెట్టారు. అమ్మాయికి వేరే రిలేషన్ ఉందని తెలిస్తే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చని ఈ ప్రయత్నాలన్నీ. ఏంటండి వరలక్ష్మి గారు ఇలా వచ్చారు? మీ సార్తో పని ఉందమ్మా. ఆయన లేడండి. ఉన్నాడో లేదో నాకు తెలుసు, నువ్వు ఎక్స్ట్రాలు చేయకు. ఏంటండి ఏదైనా పెళ్లి విషయం మీద వచ్చారా? ఎవరితో? విక్రమ్ తోట, మీ సూపర్ లవర్ తోట? సిద్ధుతో. ఏంటి మా సార్ తోట? అవును, నువ్వు అర్జెంటుగా ఈరోజు లీవ్ తీసుకోమ్మా. అయ్యి బాబోయ్, చెప్పకుండా లీవ్ తీసుకుంటే మా సార్ చంపేస్తాడండి. అహలేదు ఆయన కాఫీ తాగే టైము. పర్లేదు, అది నేను ఇస్తా, నువ్వు దొబ్బై. ఇంత మర్యాదగా చెప్పాక ఎందుకు వెళ్ళుకుంటుంటానండి? నువ్వు తెచ్చేయండి కాఫీ. ఎలాగో పెళ్ళైన తర్వాత ఇవ్వాల్సింది నేనే కదా. అవునులే. చిచి, ఆయన నిన్నెవడు రానిచ్చాడు లోపలికి? నన్ను ఒకటి రానిచ్చేదేంటి, నేను వచ్చా. ఏంట సిద్ధు సిద్ధు సిద్ధు, నువ్వు ఎలాగో మణికొండ సైడ్ వెళ్తున్నావు కదా, నేను వస్తా. ఆటో బుక్ చేసుకుని వెళ్ళు. నువ్వు ఉండగా ఆటో ఎందుకు సిద్ధు? పొద్దున్నే చూస్తున్నాను, చుట్టూ ఏగలా తిరుగుతున్నావేంటి? ప్రేమ ఇష్క్ సిద్ధు. ఎక్కడ ప్రశాంతత లేదు. సిద్ధు అన్నా ఏయ్, దేనికిరా? నిన్నంతా ఫుల్ రొమాన్స్ అనుకుంటా, అలసిపోయా తెలుస్తుంది అలసడు ముఖం అంతా. ఒరే, నీకు అసలు మనసాక్షి అనేది ఉన్నదేంట్రా? జీవితంలో ఒక్కసారన్నా సిగ్గుతో మాడతావు అనుకుంటానరా. అసలు సిగ్గు లేకుండా మాట్లాడతావు ఎప్పుడూను. సిగ్గుపడుతూ ఉంటే చెప్పు తీసుకుని కొడతాను ఇంకోసారి మాట్లాడమంటే. చెప్పుతూ కొట్టినంత మాత్రాన నిజాన్ని చంపేలేమన్నా. కర్మ కర్మ కర్మ. హాయ్. వచ్చిందిరా, ఈడొక్కడే అనుకున్నాను. సిద్ధు నీతో మాట్లాడాలి. నాట్ ఇంట్రెస్టెడ్. ముసుకుని రాబే, బయటకెళ్దాం. ఇన్నవేరా, నీ కష్టం పగవాడికి కూడా రాకూడదన్నా. 10 వెళ్ళిపోదాం. బాబోయ్, ఈడొచ్చాడేంటి? రెంట్ ఎదురా? ఇచ్చేస్తానండి. ఎప్పుడు? ఈరోజు ఇచ్చేస్తానండి. 3 నెలల నుంచి ఇదే చెప్తున్నావు. అలా కాదండి, ఈరోజు తప్పకుండా ఇస్తాను. ఈరోజు ఇచ్చే వరకు ఇంటికి వెళ్ళను, నీతోటే ఉంటా. నాతో ఉంటానంటే ఏంటి? నీ పని బాగుందిరా, రెంట్ కట్టట్లేదు కానీ అమ్మాయిని వేసుకుని తిరుగుతున్నావు. మీకు అలా అర్థమైందా? సిద్ధు ఎవరు? ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయవా, కొంచెం కోఆపరేట్ చేయవా.
హాయ్ అండి వరలక్ష్మి. సరే సిద్ధు పద. వెళ్ళొస్తానే. నేను వస్తా. ఎక్కడికి? అంటే అన్నా ఫ్యామిలీతో చిన్న డిస్కషన్ ఉందన్నా, ప్లీజ్ అన్నా. వస్తా. వస్తావా? ఆ. ఆ, చెప్పాను కదా వరలక్ష్మి, నా క్లోజ్ ఫ్రెండ్ అని. నేను లేకుండా ఏ పని చేయలేడు, అందుకని. ఈయనెందుకు? ఆ, ఆ, ఆ? మ్మ్. ఆ. సార్ మీరెందుకండి మధ్యలో? ఓకే. థ్యాంక్ యూ. అతన్ని పక్కకెళ్ళమని చెప్పొచ్చు కదా, నాకు ఇబ్బందిగా ఉంది. సార్ కొంచెం తనతో పర్సనల్గా మాట్లాడాలి, మీరు కొంచెం దూరంగా వెళ్ళచ్చు కదా ప్లీజ్. వెళ్ళను. యాక్చువల్లీ వరలక్ష్మి మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, తను అసలు నన్ను వదిలి బయటికి వెళ్ళడు. నువ్వు ఎలాగో నాకు చెప్తావు, అది అడిగి నేను చెప్పేస్తాను. ఇక్కడ ఉన్నాడు అనుకో, వేరే చెప్పట్లేదు కదా, అందుకే అనమాట. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా సిద్ధు. ఇంకెందుకు ఇబ్బంది వరలక్ష్మి, సిగ్గు లేకుండా చెప్పు. అదే సిగ్గుపడకుండా చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం సిద్ధు, చాలాసార్లు చెప్పా కదా. నీ దగ్గర డబ్బులున్నాయా అమ్మా? ఎందుకు? ఎవరో ఒకరు రెంట్ కట్టాలిగా. ఆ ఏంటి? అదే లవ్ చేసుకుంటే ఇబ్బంది ఉంటాయి కదా, మనీ అవసరం ఉంటది, అలా చెప్తున్నాడు అనమాట. ఆయన తన డబ్బులతో నాకేంట్రా పని, మన దగ్గర డబ్బులకేం కొదవా. నేను చూసుకుంటాగా. అయితే రెంట్ వెళ్ళిపోతా. ఏంటిచ్చేది? జోకు, చిన్నప్పుడు చూడు ఇంతే తింగరాదవా. సిద్ధు నువ్వంటే నాకు ఇష్టం సిద్ధు. ఇందాక నుంచి అదే చెప్తున్నావు అమ్మా, కొత్తది ఏదైనా చెప్పు. పట్టించుకోకు, కంటిన్యూ. సిద్ధు నువ్వంటే నాకు చాలా ఇష్టం సిద్ధు. వరలక్ష్మి అది కాకుండా ఇంకేమన్నా చెప్పా. సేమ్ ఫీలింగ్. ఇక్కడ తెవిల వ్యాపారం లేదు, వెళ్దాం పదండి. రండి. ఏండి ఇది రూము చూసారు కదా, ఇక్కడ నుంచి పారిపోవడానికి వేరే దారి కూడా లేదు. ఒక 2 నిమిషాలు బయట వెయిట్ చేయరా. అంటే పాపం పొద్దు నుంచి అదేదో చెప్పడానికి చచ్చిపోతుంది, మాట్లాడదామని. ఆహా. అమ్మయ్య, ఇప్పుడు చెప్పారు లక్ష్మి. నువ్వు అనుకున్నట్టుగా, విన్నట్టుగా, నమ్మినట్టుగా నా లైఫ్లో ఏది జరగలేదు సిద్ధు. ఫోటోలో చూసిన అబ్బాయి పేరు యాంథనీ. తనతో 1 year బ్యాక్ రిలేషన్షిప్లో ఉన్నాను. తన నుంచి నువ్వే నన్ను కాపాడావు సిద్ధు. అప్పుడే నేను చూశాను. హలో, మీ లవర్ని ఎక్కడ బుక్ చేసుకోవాలరా? సరే, నేను ఫాస్ట్గా వచ్చేస్తా. డబ్బు బంగారం తీసుకొని వెళ్ళిపోదాం. పద 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 ఫాస్ట్గా. ఆగండ్రా. ఎవరు? మీ అన్నయ్య? ఏం చేద్దాం తీసుకెళ్తున్నావు అమ్మాయిని? మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ సార్, పెళ్లి చేయడానికి తీసుకెళ్తున్నాం. నీ బాడీలో రాడ్ ఏమైనా ఉందేంట్రా? లేదు సార్. 5 అడుగులు రాడ్ దిగిపోద్ది లోపలికి. సార్ మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆహా, సరే అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారో వాళ్ళే కనుక్కుందాం సార్. ఎవరికి సార్? పోలీసులకు సార్. డబ్బు బంగారం కోసం ఈ అమ్మాయిని ట్రాప్ చేశాం సార్. నన్ను వదిలేండి సార్, మీకు దండం పెడతాను. వెళ్ళు. వెళ్ళిపోతున్నాను సార్. చూడు, నీ పేరేంటో నాకు తెలియదు. ప్రేమించడం తప్పు కాదు, వాడేంటో తెలుసుకోకుండా వాడితో పారిపోవడం తప్పు. లేచిపోయినంత ఈజీ కాదు మళ్ళీ తిరిగి వెనక్కి రావడం. జాగ్రత్తగా ఇంటికెళ్ళు. ఆ రోజు నుంచే నేను ఫాలో అవుతున్నాను సిద్ధు. అప్పటి నుండే నువ్వంటే నాకు ఇష్టం. నేను ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక ముందు వైష్ణవిని పంపించి
నీ లైఫ్లోకి నేను వచ్చా సిద్ధు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను నీకు, కానీ ఆలోపే ఇదంతా జరిగిపోయింది. మరి విక్రమ్? నేను వెనక్కి వెళ్ళేసరికి నేను లేచిపోయానని పుకారు ఊరంతా వెళ్ళింది. అందుకు ఇంట్లో వాళ్ళు నాకు ఎంగేజ్మెంట్ చేసేశారు. వాళ్ళ దగ్గర ఇంకో ఆప్షన్ లేదు, వద్దు అనే చెప్పే రైట్ నాకు లేదు. విక్రమ్కి చెప్పడానికి నా దగ్గర రీజన్ లేదు, అందుకే నేను ఎవరితో మాట్లాడలేదు. ఇంకా నీకు నా మీద అదే ఒపీనియన్ ఉంటే నీ ఇష్టం సిబ్బు. ఐ లవ్ యూ సిద్ధు. అనవసరంగా అపార్థం చేసుకున్నాను దీన్ని. చచ్చ, తప్పులే. వరలక్ష్మి, ఒరే నాకు ఈ గోలేంట్రా, లోపల నువ్వు బయటాడు, దాంతో ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటాను రా, కొంచెం కోఆపరేట్ చేయరా. నో ఒరే నా దగ్గర డబ్బులు లేవరా, మళ్ళీ ఇచ్చేస్తాను రా, ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. నో. నా కోట్లో ఉన్నారు 500, ఇస్తాను, తప్పుకోవా? ఎస్. తప్పుకో. ఈడు తుంప తెగ. వరలక్ష్మి, రెంట్ ఇడి దారలేదు, వెనక ఈడున్నాడు. ఓహో, రైట్ సైడ్ వెళ్ళిపోదాం. సూపర్ ఐడియా. సార్, మీకు కావాల్సింది రెంటే కదా? నేను ఆడి దగ్గర చిట్టికి డబ్బులు కడుతున్నాను, ఆడి దగ్గరికి వెళ్ళి మీరు రెంట్ వడ్డీతో తీసుకోండి, ఆడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు సార్. ఈ విషయం పొద్దుటే చెప్పొచ్చుగా, నా టైం అంతా వేస్ట్ చేసావు. సారీ సార్, మీరు వెళ్ళండి. ఇంకొక విషయం, ఆడితో పని అయిపోయిన తర్వాత నా క్యాబిన్కి వచ్చండి, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సరే. అయిపోయి వెళ్ళు. ఇదిగో బాబు. ఎస్. సిద్ధు నీ దగ్గర చిట్టి డబ్బులు వేసాడంటగా, ఇస్తే పట్టుకెళ్ళిపోతా. ఎస్. ఇచ్చేయి. ఎస్. ఫోన్పే చేస్తావా, క్యాష్ ఇస్తావా? ఎస్. ఎస్ బ్యాంక్ నా దగ్గర లేదు. నో. ఒరే, నీకు దండం పెడతారా, నేను చెప్పింది నీకు అర్థం అవుతుందో, అర్థం కానట్టు నటిస్తున్నావో నాకు అర్థం కావట్లేదురా. ఎస్. ఇప్పుడు సిద్ధు ఉన్నాడుగా, ఆయన ఉంటున్న బిల్డింగ్ నాదే. నీ దగ్గర చీటీ డబ్బులు వేసాడంటగా, అది ఇవ్వరా, తీసుకుని వెళ్ళిపోతా. నో. అరే, చంపేస్తా నేను. ఎస్సునో కాకుండా ఏదైనా మాట్లాడరా. సార్, ఏమైంది సార్? అరే, నేను పెద్ద మనిషిని, తెల్ల చొక్క వేసుకొని వచ్చాను. ఆ రెస్పెక్ట్ కూడా లేకుండా మాట్లాడుతున్నాడు రా వాడు. కనీసం జాలి కూడా లేదురా వాడికి. మనం ఒకరు జాలి కోరుకుంటున్నామంటే మనం చచ్చిపోయినట్టు లెక్క సార్. సారీరా. బతిగా ఉన్నాడు. ఏంటి సార్, అంతా సవ్యంగానే జరిగిందా? ఒరేయ్, ఇన్ని రోజులు నువ్వు కష్టాల్లో ఉన్నావనుకున్నాను రా, కానీ ఇవి దరిద్రాలు రా. ఆర్థిక కష్టాలుంటే అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ మానసిక కష్టాలుంటే కష్టం రా. ఈ 1000 రూపాయలు తీసుకొని మందేసుకో. ఇంకోసారి నేను ఈ బిల్డింగ్లోకి రానురా, నువ్వే 2 పంపించేసి. 1000 రూపాయలు.
ఒరే ఆడేదో నాకు 1000 రూపాయలు ముష్టేసాడురా. నువ్వు మరీ వీర ముష్టిలో ఉన్నావురా. చాలా అన్యాయం రా ఇది. నో 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 ఎస్ వెళ్ళు. సారీ వరలక్ష్మి. నేను నీకంతా చెప్పాక కూడా నువ్వు నాకేం రిప్లై ఇవ్వలేదు సిద్ధు. నా సిచ్యువేషన్ అలాంటిది. అలాంటి దరిద్రంలో ఉన్నాను. ఏమనుకోకు. సంతోషం. సర్లే వరలక్ష్మి, నేను నన్ను హక్ చేసుకున్నావు, నేను చేసుకోలేదు. అసలు ఈరోజు డ్రెస్లో కత్తిలా ఉన్నావు. ప్రేమగా ఒక హగ్ ఇస్తాను. అవును సిద్ధు, ఆ, నువ్వంటే ఎందుకు ఇష్టమో నేను చెప్పాను. ఆ. నేనంటే ఎందుకు ఇష్టమో నువ్వు చెప్పలేదు. అసలు ఇష్టమని చెప్పలేదు కదా వరలక్ష్మి. ఏంటి? చెప్తాను, కాకపోతే నువ్వు అనకూడదు మరి. ఏమనలే చెప్పు. స్పెసిఫిక్ రీజన్స్ ఏముంటాయి వరలక్ష్మి? నేనున్న కరువుకి అమ్మాయి అయితే చాలు. కాకపోతే చిన్న రిక్వైర్మెంట్, బొగ్గులు ఉండాలి. కరువు సన్నాసి. ఐ లవ్ యూ వరలక్ష్మి. హలో అండి, నా పేరు రవి శివతేజ. మీ అందరికీ బాగా తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ సారీ. లాస్ట్ కొన్ని వెబ్ సిరీస్ నుంచి సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు, మీ ఎవరికైనా నచ్చట్లేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే నేను ఏం చేసినా మీ అందరికీ నచ్చడం కోసం చేస్తాను, మీరు నవ్వుకోవడానికే చేస్తాను, మీరు ఎంజాయ్ చేయడానికే చేస్తాను. బట్ కొన్ని వెబ్ సిరీస్ నుంచి అది వర్కౌట్ అవ్వట్లేదు. ఐఎమ్ రియలీ సారీ ఫర్ లెటింగ్ యూ ఆల్ డౌన్. నాకు మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, మీ దగ్గర కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్లు అండి, లైన్స్ కాదు. 10 ఎపిసోడ్స్ కానీ 8 ఎపిసోడ్స్ కానీ స్క్రిప్ట్లు మీ దగ్గర ఉంటే నేను ఒక 2 మెయిల్ ఐడీలు చెప్తాను, వాటికి పంపించండి. ఫస్ట్ ఏంటంటే talent@infinitumenetwork.in, లేకపోతే నా మెయిల్ ఐడి raviteja5854@gmail.com. వీటికి మెయిల్ చేస్తే అందులో నచ్చిన స్క్రిప్ట్ మన షూటింగ్ వెళ్ళొచ్చండి. మీరే నా నెక్స్ట్ డైరెక్టర్ కూడా అవ్వచ్చు. అండ్ ప్లీజ్ 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 డూ సపోర్ట్ మీ. ఇలాగే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఇంకా మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ఏమనుకోవద్దు. తప్పులేమో మాట్లాడడం క్షమించండి. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. బాయ్.